వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో లేటెస్ట్ ఫ్యాన్సీ డ్రెస్ కలెక్షన్స్ చూపిస్తున్నానండి. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కిందనున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు చేరుతుంది. ఈ వీడియోలో చూస్తున్నారు కదండి, ఇవన్నీ కూడా ఆర్గాన్జా ఫ్యాన్సీ డ్రెస్ కలెక్షన్స్ అండి. ఇవన్నీ కూడా ఫ్లోరల్ ప్రింట్ తోటి ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఈ డ్రెస్సెస్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి, అందుకే ఈ వీడియో మీకోసం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఒక ఐడియా వస్తుందండి. ఇవి వచ్చేసి మనకి ఈ మధ్యకాలంలో రెడీమేడ్లో కూడా దొరుకుతున్నాయండి. వాటి కాస్ట్ వచ్చేసి 1500 వరకు ఉంటుందండి. అన్ని షాపింగ్ మాల్స్లో కూడా ఇవి అవైలబుల్లో ఉంటున్నాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకవేళ అలా నచ్చలేదు అనుకుంటే మనం క్లాత్ తీసుకొని కూడా స్టిచ్ చేసుకోవచ్చండి. మనకి ఎంత క్లాత్ అయితే సరిపోతుందో అంత తీసుకొని మనం స్టిచ్ చేయించుకోవాలండి. నార్మల్గా అయితే 5 మీటర్స్ అయితే ఈ డ్రెస్సెస్కి చాలా బాగుంటుందండి. ఎందుకంటే కింద గేర్ మనం ఎంత పెట్టుకుంటే మనకు అంత బాగా కనిపిస్తుంది. అలాగే వీటికి ఫుల్ స్లీవ్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ దుప్పట్టా కూడా కాబట్టి కాస్త ఎక్కువనే పడుతుంది. ఒకవేళ దుప్పట్టా మనకి వద్దు అనుకుంటే మనము ప్లెయిన్ దుప్పట్టా తీసుకున్నా కూడా బాగుంటుందండి. ఆ డ్రెస్లో ఉన్న ఫ్లవర్ కలర్ దుప్పట్టా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో కొన్ని వీడియోస్ అలా కూడా ఉన్నాయి, చూడండి. దుప్పట్టా కూడా మనము హైలైట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. దుప్పట్టాకి పైపింగ్ కానీ లేకపోతే లేస్ కానీ పర్ల్స్ తోటి బీడ్స్ తోటి అలా లేస్ వేసుకొని మనము ట్రై చేస్తే చాలా బాగుంటుందండి. అండ్ ఈ డ్రెస్సెస్ వచ్చేసి కాలేజ్ వేర్ కానీ ఆఫీస్ వేర్ కానీ పార్టీ వేర్కి కూడా చాలా బాగుంటాయండి. ఒకవేళ మనము టాప్ ఒకటి స్టిచ్ చేయించుకొని కింద లెగిన్ దుప్పట్టా కూడా మనం వేరే కలర్ది తీసుకున్నట్లయితే మనకు కాస్ట్ తక్కువనే పడుతుందండి. ఈ క్లాత్ వచ్చేసి మనకి 150 to 200 పడుతుందండి. కొన్ని షాప్స్లో ఎక్కువ కూడా ఉండొచ్చండి. ఈ డ్రెస్ స్టిచ్చింగ్ కాస్ట్ వచ్చేసి కూడా 500 పడుతుందండి. మీకు ఎలా నచ్చితే అలా చేయండి. అలాగే ఈ వీడియోలో చూసినట్లయితే మీకు ఫ్రంట్ నెక్స్ కానీ స్లీవ్స్ కానీ బ్యాక్ నెక్స్ కానీ డిఫరెంట్గా ఉన్నాయండి. వీటికి మనము హెవీ డిజైన్స్ కాకుండా సింపుల్గా రౌండ్ స్క్వేర్ వి ఇలా పెట్టుకుంటేనే బాగుంటాయండి. ఇలానే ట్రై చేయండి. మనము వేరేలా ట్రై చేసామనుకోండి ఆ డ్రెస్ లుక్ పోతుందండి. ఫుల్ డ్రెస్ వచ్చేసి మనము ఫ్లోరల్లో తీసుకున్నప్పుడు ఆపోజిట్ కలర్ అంటే ఫ్లవర్ కలర్ లెగిన్ దుప్పట్టా వేసుకుంటే డ్రెస్ చూడడానికి చాలా బాగుంటుందండి. అలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో చూస్తున్నారు కదండి, ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.